ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా దగ్గుపాటి పురంధేశ్వరి ఉండటం జరిగింది. ఈమె కూటమి నాయకత్వంలో రాజమండ్రి ఎంపీ స్థానానికి పోటీ చేసి గెలుపొందడం జరిగింది. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా దగ్గుపాటి పురంధేశ్వరిని తీసేసే ఆలోచనలో అధిష్టానం ఉండటం జరిగింది. ఈమె రాజమండ్రిలో ఎంపీ స్థానానికి పోటీ చేసి మరియు కేంద్ర మంత్రివర్గానికి అధిష్టానం తీసుకునే ఆలోచనలో ఉండటం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుపాటి పురంధేశ్వరిని తొలగించి కొత్త బీజేపీ అధ్యక్షుడిని అధిష్టానం నియమించే ఆలోచనలో ఉండటం జరిగింది. అయితే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారు అన్న ఆలోచనలో అధిష్టానం ఉండటం జరిగింది. ఈ యొక్క అధ్యక్షుడి రేసులో 10 మంది దాకా బీజేపీ నాయకులు రేసులో ఉండటం జరిగింది. వారిలో మొట్టమొదటిగా ఏపీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉండటం జరిగింది. ఆ తర్వాత ఈ యొక్క సుజనా చౌదరి కూడా రేసులో ఉండటం జరిగింది. విష్ణువర్ధన్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్సీ మాధవ్ మరియు కడప జిల్లాకు చెందినటువంటి రామచంద్రారెడ్డి మరియు ఇతరులు దాదాపు 10 మంది నాయకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఉండటం జరిగింది. దాదాపు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉండటం జరిగింది. దగ్గుపాటి పురంధేశ్వరికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చే ఆలోచనలో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనా ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డినే ఉంచుతారని ఫైనల్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది.